ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ, ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಮುಂಗಾನಹಳ್ಳಿ ಹೋಬಳಿ ಬೋಡಂಪಲ್ಲಿ ಮಜರ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಕೋನುಕುಂಟ್ಲು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯದ ಭೇಟಿಗೆ ಆಗಮಿಸಿದ ಜ್ಯೋತಿಷ್ಯ ತಾಂತ್ರಿಕ ವಿದ್ವಾನ್ ವೇದ ಬ್ರಹ್ಮ ಡಾಕ್ಟರ್ ಸಂದೀಪ್ ಶರ್ಮಾ ಗುರುಗಳು ಗಿರಿಪ್ರದಕ್ಷಿಣೆ ಮುಗಿದ ನಂತರ ದೇವಾಲಯದ ಆವರಣದಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಿದ ಅವರು, ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ಮಹಿಮಾನುದೇವರಾಗಿದ್ದು ಭಕ್ತರು ಪ್ರದಕ್ಷಿಣೆಗಳು ಮಾಡುವ ಮುಖಾಂತರ ಮಾಡಿದ ಪಾಪಗಳು ತೊಲಗುತ್ತವೆ ಎಂದರಲ್ಲದೆ, ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭೋಜನ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಿದ ಸೋಮಕಲಹಳ್ಳಿ ಬೋರ್ವೆಲ್ ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಮತ್ತು ಆಯೋಜಕರನ್ನು ಹಾಗೂ ದೇವಾಲಯದ ಪ್ರಧಾನ ಅರ್ಚಕರು ಪುರುಷೋತ್ತಮಾಚಾರ್ ಉರುಫ್ ಮನು ಸ್ವಾಮಿಗಳ ಸೇವೆ ಬಗ್ಗೆ ಕೊಂಡಾಡಿದರು. देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಹೋಗಲಗುಂಟ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి పౌర్ణమికి అంతా భక్త మహాశయులు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అంతా భక్త మహాశయులు కూడా వచ్చి ప్రతి పౌర్ణమికి ప్రదక్షిణ నమస్కారాన్ని చేసుకుంటా స్వామి కృపకి పాత్రలుగా ఉన్నారు. అయితే ఈరోజు విశేషమైనటువంటిది గురు పౌర్ణిమ. మనకి చెప్పినట్టుగా గురువు అనే వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన ఎవరైతే గురువు పాలన నేర్పించే వాళ్ళు, వేదం చెప్పించే వాళ్ళు, దేవాలయాల్లో అత్యంత విశేషమైన అనుగ్రహంతో స్వామి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా విశేషంగా ఉండాలి. భక్తి అనేది మనకి మోక్ష సాధన సామగ్రి అనేటువంటిది భక్తితోనే దొరుకుతుంది. ఎప్పుడు కూడా ఈ క్షేత్రంలో నిత్యోత్సవము, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవాలు దినే ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలా. ప్రదక్షిణకి ఒక విశేషమైనటువంటి విశేషం ఉంది. ప్రదక్షిణ అంటే చేస్తే ఏమైందంటే, ప్రదక్షిణ చేస్తే యాని కానిచ పాపాని, ఎప్పుడైతే పాపాలు చేసింది ఏమైతే పాపం తెలిసి తెలియజేసినటువంటి పాపాలు ప్రదక్షిణ ద్వారా యాని కానిచ పాపాని జన్మ అంతర్గానిచ జన్మలో చేసినటువంటి పాపాలు ఏమైతే ఉన్నాయో అవి ప్రదక్షిణ మాత్రతోనే నివారణమవుతాయి. ఈ విధంగా ఇక్కడ స్వామి యొక్క సాన్నిధ్యము, స్వామి యొక్క అనుగ్రహం మనకి దొరికినది చాలా విశేషమైనటువంటిది. ఇక్కడ గ్రామస్తులు, ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకంతా కూడా భోజన ప్రసాదాలు విద్యార్థులు వ్యవస్థాపనలో వ్యవస్థ చేసినటువంటి విశేషమైన వ్యక్తులు, గణ్య వ్యక్తులు. ఎప్పుడు కూడా మనిషికి మోక్షం ఎప్పుడు దొరుకుతుంది అంటే దానం, దశ దానాలోనే. దాంట్లో విశేషమైన అన్నదానం. ఆకలి తీర్చేది వేరే ఏది కాదు, ధనం కాదు, ఇది కాదు, మనకి అన్నం అనేటువంటిది. ఆ విధంగా ఇక్కడ భోజన వ్యవస్థ చేసినటువంటిది. ఇంకా ఇదే విశేషంగా ఈ క్షేత్రాన్ని ఇంత పెద్ద స్థానంలో ఇంకా అపరిమితంగా జనసంఖ్యని భక్తులకి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి భోజన వ్యవస్థ చేసినటువంటి బోర్లు నారాయణ స్వామి గారికి, ఇక్కడ ఉన్నటువంటి సత్య గారికి, అదే తర్వాత విశేషంగా అరవింద్ రెడ్డి గారికి. అరవింద్ రెడ్డి అందరూ వచ్చి మా దగ్గర వచ్చి పిలిచినారు అనమాట, మీరు గురుగారు మా క్షేత్రానికి రావాలా. సతీష్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామి అయ్య గారు, అర్చకులు,
బ్రాహ్మణ దేవతలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మమ్మల్ని వచ్చి పిలిచినారు, ఆహ్వానం చేసినారు. గురుపౌర్ణమికి ఇక్కడ ఉపస్థితి ఉండాలి స్వామి. ఆ స్వామి కృపకి పురుషోత్తమాచార్య గారు మమ్మల్ని పిలిచి ఇక్కడ విశేషంగా మనకి ఆశీర్వాదము స్వామి యొక్క ప్రసాదాన్ని మా చేతికి అందించినారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్ష అపేక్ష వీక్షణలు పరంపరగా ఉండాలి. మీ కుటుంబాల్లో వచ్చినటువంటి భక్తాదుల్లో స్వస్తి శ్రద్ధ మేధస్సు యశస్సు ప్రజ్ఞ విద్యాబుద్ధి శ్రేయం బలాన్ని ఆ భగవంతుడు ఇచ్చిరాలని చెప్తూ ఇక్కడికి వచ్చేదానికి అవకాశం తీసుకుంటే గ్రామస్తులందరికీ కూడా నేను